ఛాలెంజ్ లో గెలిచి నిలిచున్న రీతు చౌదరి ఆట గెలిచిందిరా రీతు చౌదరి. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ గైస్. ఈ రోజు టాపిక్ వచ్చేసి బిగ్ బాస్ సీజన్ 9 రీతు చౌదరి గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం రీతు చౌదరికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే నిన్న జరిగిన ఎపిసోడ్ లో వచ్చేసి టాస్క్ ఇచ్చారు కదా, ఆ గేమ్ లో నెక్స్ట్ లెవెల్ ఆడింది. కళ్యాణ్ తో ప్లేయర్, ఇమానుయల్ నెక్స్ట్ లెవెల్ తో ప్లేయర్, వాళ్ళిద్దరిని ఓడించి రీతు చౌదరి విన్ అయింది బ్యాలెన్సింగ్ గేమ్ లో. నిజంగా నీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి రీతు చౌదరి. నిజంగా నిన్ను ఆడపులి అని చెప్పి ఊరికే అనలేదు. నిన్న జరిగిన ఎపిసోడ్ లో అయితే గూస్ బాంబ్సే మొత్తం అందరికి. రీతు చౌదరి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. హ్యాపీ మూమెంట్ ఇదైతే నిజంగా. నెక్స్ట్ వచ్చేసి భరణి గారితో కూడా మీరు ఢీ కొట్టారు చూడండి రింగ్స్ గేమ్ లో. నెక్స్ట్ వచ్చేసి ట్రయాంగిల్ మొత్తం సెట్ చేయాలి ఒక బోర్డ్ లో. నిజంగా మీకు నెక్స్ట్ లెవెల్, మీరు విన్ అయ్యారు. లాస్ట్ వచ్చేసి ఫైనలిస్ట్ కూడా మీరు సెలెక్ట్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విన్నర్ కూడా మీరు అవ్వాలి. బిగ్ బాస్ సీజన్ 9 దుమ్ము దులిపి వదిలిపెట్టాలి మీరు. నిజంగా ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వరకు మీరు ఉన్నారంటే మీరు నిజంగా అసలు నిజంగా చెప్తున్నా కదా, మన తెలుగు అమ్మాయిని మనం గెలిపిద్దామని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకనంటే తను గెలిచిందనుకో అసలు ఇక అంటే అలాంటి వాళ్ళు ఎందుకో తనని గెలిపించాలని అంటున్నానంటే తన గురించి ఎన్ని రూమర్స్ ఉన్నాయో ఒక్కసారి మీ అందరికీ తెలుసు. నేను చేసే వీడియో కూడా ప్రతి ఒక్కరు తన గురించి, రీతు చౌదరి గురించి బ్యాడ్ కామెంట్సే పెట్టారు. కానీ 90% ఆఫ్ పీపుల్ బ్యాడ్ కామెంట్సే పెట్టారు. నిన్న చేసిన వీడియో కూడా బ్యాడ్ కామెంట్ పెట్టారు. సో ఒక గర్ల్ని, ఒక పాస్ట్ ఏదైనా ఉండని, కానీ ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ ఏందనేది ఒకసారి ఆలోచించండి. మన ఇంట్లో కూడా అక్క చెల్లెలు ఉంటారు, మన ఇంట్లో ఫ్యామిలీ ఉంటుంది, అదొక్కటి ఆలోచించండి. మన ఇంట్లో వాళ్ళనేమో ఫర్గివ్ చేసి లైట్ తీసుకుంటాం, వేరే వాళ్ళనేమో ఆరిపోసుకుంటాం, అదొక్కటి కరెక్ట్ కాదు. సో రీతు చౌదరి ఎవరు ఏమన్నా కానీ నువ్వు బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అవ్వాలని చెప్పి నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. నిజంగా హ్యాట్స్ ఆఫ్ నీకు వన్స్ అగైన్.